కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత మృతి తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎమ్మెల్యేగా గెలిచిన 3 నెలల్లోనే లాస్యా చనిపోవడం అత్యంత విషాదంగా మారింది. సరిగ్గా గతేడాది ఇదే నెలలో లాస్యా తండ్రి కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న కూడా చనిపోయారు. ఇప్పుడు లాస్యా కూడా సరిగ్గా అదే నెలలో చనిపోయింది. 1986లో హైదరాబాద్లో జన్మించింది లాస్యా. సాయన్న గీతా దంపతులకు మొత్తం 3 ఆడపిల్లలు. వాళ్ళల్లో లాస్యా పెద్దది. తండ్రి రాజకీయ వారసురాలిగా మొదటిసారి టికెట్ నుంచి 4వ వార్డ్ మెంబర్గా లాస్యా నందిత ఎన్నికల్లో ఆరంగేట్రం చేసింది. కానీ ఆ ఎన్నికల్లో ఓడిపోయింది. ఆ తర్వాత 2016లో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచి కార్పొరేటర్గా కొనసాగింది. 2021లో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరోసారి కవాడిగూడ నుంచి పోటీ చేసింది. కానీ ఓడిపోయింది. అప్పటి నుంచి తండ్రి రాజకీయ వారసురాలిగానే కాకుండా బీఆర్ఎస్ నేతగా కొనసాగుతోంది. గతేడాది ఫిబ్రవరి 19న సాయన్న హార్ట్ అటాక్తో చనిపోయారు. దీంతో ఆయన స్థానంలో ఆ ఎమ్మెల్యే టికెట్ లాస్యాకు ఇచ్చారు గులాబీ బాస్ కేసీఆర్. ఆ తర్వాత వచ్చిన జనరల్ ఎలక్షన్స్ లో లాస్యా ఎమ్మెల్యేగా గెలిచింది. 37 ఏళ్ల వయసులోనే అసెంబ్లీలో అడుగుపెట్టింది. తెలంగాణ అసెంబ్లీలో అతి తక్కువ వయసున్న కొద్దిమంది ఎమ్మెల్యేలో లాస్యా నందిత కూడా ఒకరు. చదువురీత్యా ఇంజనీరింగ్ పూర్తి చేసింది నందిత. కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేసింది. సాయన్నకు కొడుకైన కూతురైన లాస్యాని అవ్వడంలో తండ్రి బాటలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది. ఆయన తర్వాత ఆ సీట్లో తాను కూర్చుంది అనుకున్నారు. కానీ సాయన్నలాగే లాస్య కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతుందని ఎవరు ఊహించలేదు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి లాస్యను వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి. డిసెంబర్లో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లిన లాస్య లిఫ్ట్లో ఇరుక్కున్నారు. లిఫ్ట్ కేబుల్స్ తెగిపోవడంతో దాదాపు 3 గంటలు లిఫ్ట్లోనే ఉన్నారు. ఆ తర్వాత రీసెంట్గా కేసీఆర్ నల్గొండలో ఏర్పాటు చేసిన సభకు వెళ్లి వస్తుండగా కూడా లాస్యకు యాక్సిడెంట్ అయింది. ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లాస్య తలకు గాయమైంది. ఇప్పుడు మరోసారి కారు ప్రమాదం జరగడంతో లాస్య చనిపోయింది. రాజకీయంగా మంచి భవిష్యత్తున్న లాస్య ఇలా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం ఆమె కుటుంబానికే కాకుండా బీఆర్ఎస్ పార్టీకి కూడా తీవ్ర నష్టం.